7 మెట్లు ధ్యానం చేసుకుందాం. ఒక 5 నిమిషం, ఒక పావు గంట కార్యక్రమం అంతా అయిపోద్ది. అందరూ కళ్ళు మూసుకోవాలి. దైవాత్మరామో తను ఉన్న వ్రాలు రామో నా తను ఉన్న నా జీవమంత నీతో నిండా చేరి వాసింపుము. నా జీవమంత నీతో నిండా తెలివిని కలిగించు నన్ను దివ్యగా తెలివిని కలిగించు నీ కలిగిన భాగ్యాలన్నిటినీ నా కంటికి చూపించు. నీ కలిగిన కంటికి చూపించు. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. దేవుని ఎదురుగా ఉన్నారని ఎవరు ప్రార్థన చేసుకోవద్దు. ఈ మెట్లో మౌనంగా దేవుని యొక్క దర్శనం చూడండి. దేవుని ఎదురుగా పెట్టుకో. దేవుని ఎదురుగా పెట్టుకుంటే ఈ ప్రార్థన ఆలకిస్తారు. ఈ మొదటి మెట్టులో దేవుని ఎదురుగా పెట్టుకోవాలి. నీ ఆలోచన పక్క తీసే, నీ కష్టాలు కొంచెం పక్కన పెట్టు. ఏ ఆలోచనించొద్దు, ఏ ఆలోచన కలిగి ఉండకూడదు. ఈ మెట్టిలో మనోనిదానం అని మెట్టారు దీన్ని. నువ్వు దేవుని తేరు చూడాలి. కనబడుతున్నాడా ప్రభువారు నీకు? చూడొకసారి, ఒక రూపం చూసుకో. ఎలా కనబడుతున్నారైనా ఏదో రూపంలో నీ ఎదురుగా పెట్టుకో. ఇన్ని అప్పుడు ప్రార్థన చేసుకుంటే మంచిది. నీ రూపం తెచ్చు, ఆలోచించు, ఊహించుకో. దేవుని రూపం ఊహించుకో, నీ ఎదురుగా పెట్టుకో. అప్పుడు నీ ఎదురుగా ఉంటాడు ఆయన. నీ ఎదురుగా ఉన్న దేవుణ్ణి, ప్రభువా నా ఎదురుగా వచ్చావా, నా ఎదుటినే ఉన్నావా అని ఆయనకు వందనాలు చెప్పండి. వా చెప్పండి, దేవా నా ఎదురుగా ఉన్నావు, నా ఎదుటినే నుంచుని ఉన్నారు. నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే మహిమ, నీకే ఘనత అని చెప్పి 2వ మెట్టులోకి వెళదాం. 2వ మెట్టులు, ప్రభువా నా పాపములు ఒప్పుకుంటున్నాను. అందరూ మాట్లాడండి. ఎందుకంటే నీకు అడ్డుగా ఉండిపోయింది. ఆయనకి నీకు ఇవ్వటానికి అడ్డు అయిపోయింది నీ అపరాధం. నువ్వే పాపం చేయకూడదు. నీ ఆది మానవుడైన ఆదాము నుంచి శాపం మనకు వస్తుంది. నువ్వు కంపల్సరీ అది మాట్లాడాలి. నువ్వు కంపల్సరీ చెప్పాలి. నా అపరాధము కడిగివి, నా శాపము కడిగివి, నా దోషాలు తీసివే అని యేసయ్యని పాదాలు పట్టుకున్నట్టు అన్న ఆలోచనతో ఉండొద్దు. మాట్లాడాలి. మాట్లాడకపోతే ఏమి చేయడైనా. నువ్వు కడగమంటే కడుగుతాడు. నువ్వు మనసులో ఊహించుకుంటే కడగడు. నువ్వు మనసులో అనుకుంటే కడగడు. నువ్వు నోటుతో అడగాలి, నోటుతో అడగాలి. నోటుతో అడిగితేనే కడుగుతాడు. లేకపోతే నీకు ఆయనకి ఎప్పుడు అడ్డనే ఉంటది. నీకు ఇవ్వడానికి అడ్డు వచ్చేస్తేనే ఉంటది. నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు అడుగు, నీవు అడుగు. యేసువారిని అడుగు, ప్రభువారిని అడుగు. నన్ను కడిగివే, నా అపరాధము కడిగివే, నా అపరాధము కడిగివే తండ్రి ప్రార్థన చేసుకో. కడిగే చేసుకో. ఒక్కొక్కరు తెలుసుకోండి. ఎవరు ప్రార్థన ఆలకించండి. మంచి సమయం ఇది. నీకు కార్యం చేయడానికి నీ దగ్గర తీసి
ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను పాపిని, ధూళిని, నేను పురుగుని, నన్ను కడిగే అని ప్రార్థన చేసుకో. తప్పకుండా నేను కడిగేస్తాడు. నీలో అడ్డు తీసేస్తాడు యేసయ్య. వందనములు తండ్రి. అపరాధిని యేసయ్యా, అందరూ చెప్పాలి. 10 ఒక్కరు పాడాలి పాట, స్వరమెత్తి పాడాలి. యేసయ్యా, అవును తండ్రి. అపరాధముల చెప్పాలందరూ. స్వరమెత్తి పక్కాలో బల్లెము అందరూ చెప్పాలి. 10 ఒక్కరు మాట్లాడాలి. కీలి బాధి మాకు వచ్చు అపరాధిని. స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. ఇన్ని యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నే పాపిని ఈ రక్తపు దారలచి నన్ను కడుగుము యేసు ప్రభు నీ రక్తపు దారలచి నన్ను కడుగుము యేసు ప్రభు చిందిన రక్తమునా నే పొందితి స్వస్థతను చిందిన రక్తమునా నే పొందితి స్వస్థతను రానోటిని నీదరికి మన్నించుము యేసు ప్రభు రానోటిని నీదరికి మన్నించుము యేసు ప్రభు. యేసు నామములో యేసు రక్తముతో నన్ను కడిగి వేసిన దేవా నీకే వందనాలని అనే 3వ మెట్టులోకి వెళ్దాం. తీర్మానం చేసుకుందాం. అందరూ నాతో చెప్పండి. దేవా
నీ వాక్యము ద్వారా దైవ జ్ఞానముకు నేను కలిగిన పాపమునకు, లోకమునకు, చీకటి కార్యములకు, పాపమనబడే భయంకరమైన పాపమునకు నేను దూరంగా జీవిస్తాను తండ్రి. ఈ దినమున నా తీర్మానం వాక్యమనే వెలుగులో బలముగా నేను నడుస్తాను అయ్యా, నేను జీవిస్తాను. ఈ దినమున నా తీర్మానం అంగీకరించమని యేసు నామములో అడుగుచు వేడుకుంటున్నాను. నీ ఉపదేశములు, నీ తలంపులు నెరవేర్పడినట్టు జాగ్రత్త కలిగి, విశ్వాసం కలిగి, భయము కలిగి, భక్తి కలిగి అయ్యా నేను జీవిస్తాను దేవా, నేను నడుస్తాను తండ్రి. ఈ రోజున నా తీర్మానమును అంగీకరించమని నీకు వందనములు, స్తోత్రములు చేయుచు బతిమాలుకుంటున్నాను తండ్రి. నీకే వందనాలు, నీకే స్తుతులు. 4వ మెట్టు సమర్పణ. నువ్వు సమర్పణ చేయబోతున్నారు, తప్పకుండా నీ కార్యం చేయబోతున్నారు. ఎందుకంటే నీ అర్పణ దేవుని అంగీకరించారు. ఈరోజు ప్రథమ పండుగ తెచ్చో. ఇప్పుడు నీకేం కావాలో అడుగుతున్నాడు ఆయన. నువ్వు సమర్పణ చేసుకో. నీ సాక్షిగా ఉంటాను, నీ సాక్షిగా ఉంటానయ్యా అని ప్రార్థన చేసుకో. ఏం సమర్పించుకుంటావు? నీ ప్రథమ ప్రతి సంవత్సరం చేస్తాను తండ్రి. ఇది నీ సమర్పణ. ఈ పండుగ ప్రతి సంవత్సరం చేస్తాను ప్రభువా నువ్వు అనుకోవాలి. దేవుడికి ఇష్టమైన సమర్పణ. రంగంపేటలో ఎవరు చేయట్లేదు, రంగంపేట మండలం ఎవరు చేయట్లేదు. ఇప్పుడు నువ్వు నిర్ణయించుకో. అయ్యా, ప్రతి సంవత్సరము ప్రథమ పండుగని చేస్తాను. నువ్వు చేయమన్నావు, నేను చేస్తాను. ఇది నా సమర్పణ అను. దేవుడికి ఎంతో ఇష్టమైంది, ఎంతో ఇష్టమైంది. సమర్పణ చేసుకో, సమర్పణ చేసుకో. ఆయన చిత్తానికే సమర్పణ చేసుకో, దైవ చిత్తానికి సమర్పణ. నాతో చెప్పండి, దేవా నా శరీరము నీకు సమర్పణ, నా ప్రాణము, నా ఆత్మ దేవా నీకే సమర్పణ. యేసు నామములో ఈ సమర్పణ చేయుచున్నాను. జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించినట్లు వాక్యమును బట్టి తండ్రి ఈ రోజున నా తీర్మానం, నా సమర్పణ దేవా నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించు తండ్రి. నా వ్యాధి నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నన్ను బాగు చేయి అయ్యా. నీకే వందనములు, నీకే స్తుతులు. కుష్టి వ్యాధి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అంటే నాకిష్టము. నిన్ను బాగు చేయటము నాకిష్టము, నిన్ను శుద్ధులు చేయటము నాకిష్టము, నీ అప్పులు తీర్చడము. దేవునితో పరుగుతున్నారు. అయ్యా నీకే వందనములు. ఆనాడు చెప్పిన వాక్యను బట్టి దేవా నీకు ఇష్టమైతే నా భర్త ఆరోగ్యము బాగు చేయి, నా భర్తని మారు మనసు కలుగు చేయి దేవా. నీకే సమర్పణ. నా ఇష్టము కాదు, నీకు ఇష్టమైతే అట్టి కార్యం చేయి దేవా. నీకే వందనములు దేవా, నీకే
స్తోత్రములు. గొప్ప దేవా, మహాదేవా, నీకే వందనములు, నీకే స్తుతులు. 5వ మెట్టు దైవ లక్షణ స్తుతి మెట్టు. అందులో దేవుడు ఎన్ని రూపాలతో నీకు కనబడుతున్నారో, ఆయనకి ఏ పేర్లు ఉన్నాయో దాన్ని పెట్టి స్తుతి చెప్పాలి. ప్రేమగా ఉన్నాడు ఆయన. తండ్రి, నీ ప్రేమగా ఉన్నావు తండ్రి, నీకు స్తుతి. నువ్వు వెలుగై ఉన్నావు, నువ్వు వెలుగై ఉన్నావు దేవా, నీకు స్తుతి. అలాగా నువ్వు పరమ వైద్యుడు తండ్రి, నీకు స్తుతి. ఇలాగా ప్రతి ఒక్కరు ఎవరి కాళ్ళే దేవుని పేర్లు తెలుసు నీకు. ఆయన కనికర దేవుడు, దేవానికి స్తుతి. ఆశ్చర్యకరుడు, అలా పేర్లు ఎత్తుకుని దైవ లక్షణం స్తుతి అంటారు దీన్ని. దేవుని లక్షణాలు పెట్టి నువ్వు స్తుతి చేయాలి. దేవుని లక్షణాలు పెట్టి నువ్వు స్తుతి చేయాలి. నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు పరమ వైద్యుడికి వచ్చాడు, దేవానికి స్తుతి. నీ ఆహారం పెడతాకి తండ్రి దేవుడికి వచ్చే తండ్రి, నీకు స్తుతి చెప్పాలి. అందరూ చెప్పుకో, అందరూ చేసుకోవాలి. నువ్వుగా చేసుకుంటే ఆనందం. నాతో చెప్పండి. బ్రహ్మస్వరూపైన దేవా, సర్వాధికారి తండ్రి, నీకే మహిమ. పరలోకపు దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. శక్తిగల దేవా, గొప్ప దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. ఆకాశము మండలము గడ్డి మిక్కిలి హెచ్చైన దేవా, ప్రభువా, నీకే స్తుతి స్తుతి. అనాది దేవా, నీకే స్తుతి. అనంత దేవా, నీకే స్తుతి. జ్ఞానమయ దేవా, నీకే స్తుతి స్తుతి. శక్తిగల దేవా, నీకే స్తుతి స్తుతి. సర్వప్రతికర్త నీకే స్తుతి. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. దేవా, మహాదేవా, గొప్ప దేవా, నీకే స్తుతి స్తుతి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకే స్తుతి స్తుతి. సృష్టికర్త, నీకే స్తుతి స్తుతి. నీకే మహిమ, నీకే ఘనత. గొప్ప దేవా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, పరమ వైద్యుడా, నీకే స్తుతి 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 స్తుతి. దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు. అందరూ చెప్పాలి బాగా, అందరూ చెప్పాలి. దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు. నీవే స్తోత్ర పాత్రుడవు. దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు. యేసు ప్రభువుని బాటి మా స్తోత్రము. అందరూ చెప్పాలి. యేసు ప్రభువుని బాటి మా స్తోత్రము. అందుకోందువని స్తుతి చేయుచున్నాము. అందుకోందువని స్తుతి చేయుచున్నాము. అందరూ చెప్పాలి. దేవా, చెప్పండి.
స్తోత్ర పాత్రుడవు. మళ్ళీ దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. ఆరో మెట్టులోకి వెళదాం. ఇదే ప్రార్థన మెట్టు. నీ అంగీకరించాడు నీ కానుకల్ని, మనోపూర్వక ఇచ్చావు, నువ్వు ఉత్సాహంతో ఇచ్చావు, శాస్త్రమైనది తెచ్చావు, దేవుడు మహిమపడతాడని తెచ్చావు. ఇప్పుడు చేసుకో ప్రార్థన. నీకేమి కావాలన్నాడు ప్రభుని అడుగు. ఒక్కసారి వేసేనాడు, అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. చేసుకునే ప్రార్థన నువ్వు చేసుకునే ప్రార్థన ఇదే. నీ మనవారికి ఇచ్చే సమయం ఇదే, నిన్ను బాగు చేసే సమయం ఇదే, నిన్ను అభివృద్ధికి తెచ్చిన సమయం ఇదే. నీ కానుకలు అంగీకరించావు, నా కానుక అంగీకరించావు దేవా, నన్ను ఆశీర్వించవా? ఈ కానుక పండుగలను ఆశీర్వించవా? కానుక పండుగ వాడు ఆశ్రయించబడరని దైవజనుడు చెప్పిన మాట నేను తెచ్చాను, నన్ను ఆశీర్వించు. నేను తెచ్చాను తండ్రి, నా ప్రార్థన చేసుకో. తప్పకుండా తప్పకుండా ఈరోజు గొప్ప ఆశీర్వాదం నీ మీద రాబోతున్నది. తప్పకుండా గొప్ప ఆశీర్వాదం నీ మీద రాబోతున్నది. ప్రార్థన చేసుకో. నీకే వందనములనైనా విడవద్దు, ప్రార్థన చేసుకుంటూనే ఉండు. బతిమారుకో. నాకు ఇచ్చిన దాంట్లో నీకు ఇచ్చాను నాయన, కొద్దిగానే తెచ్చాను తండ్రి, నీ పని నేను చేశాను ప్రభా, నా పని చేయవా? ప్రతి ఒక్కరు అన్నగానే నువ్వు కానుక తెస్తే నీ పని నేను చేశాను, నా పని చేయవా? పని చేయవా? నా పని చేయవా తండ్రి? చెప్పేసేకి ఏంటి నీ పని? బతుమార్గం వేసాయని నీకు ఇచ్చాను, నిన్ను అడిగే హక్కుందనైనా, నీ పని చేశాను, నిన్ను అడుగుతున్నాను, నాకు ఇవ్వా? తప్పకుండా అడుగు. గొప్ప కార్యం చేయబోతున్నాడు ఈరోజు నీకు. నువ్వు గొప్ప పని చేసావు ఈరోజు. కానుకల పండుగ చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని నోరు వచ్చి మాట్లాడాలి. దేవుడు పని చేస్తున్నారు. ఇప్పుడు దేవుడిని ముట్టబోతున్నాడు. దేవుడిని ఖండిస్తున్నాడు. సమయం పోనివద్దు, సమయం పోనివద్దు, నువ్వు సమయం పోనివద్దు. ఈ సమయం అయిపోతే నువ్వు జీవించబడలేవు. ఈ కృతజ్ఞత పండుగ, ఇది కోత పండుగ, ఇది ప్రథమ ఫలమ పండుగ. నువ్వు చేశావు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చేశారు, ఈనాడు నువ్వు చేశావు. ఆనాడు నెహెమ్యా చేశారు, ఆనాడు నెహెమ్యా గారు చేశారు, ఆనాడు మోషే ప్రకటించాడు. ఈరోజు నువ్వు చేస్తున్నావు. నీకే వందనములనైనా, నీకే స్తోత్రములు తండ్రి. నేను ప్రార్థన చేసుకో. నీకే వందనములు. ఉద్యోగం లేదా? ఇస్తాడు. ఇల్లు లేదా? ఇస్తారు. వివాహం జరగట్లేదా నీ అమ్మాయికి? చేస్తాడు దేవుడు. గొప్ప పండుగలోకి వచ్చావు నువ్వు. ప్రార్థన చేసుకో.
నీకే వందనము తండ్రి, నీకే స్తోత్రం. ఎవరి కాళ్ళే ఒక్క నిమిషం చేసుకోండి. అడుగు, నువ్వు ఇచ్చావు కదా, అడుగు. నువ్వు ఇవ్వకుండా అడుగుతులేదు, నువ్వు ఇచ్చావు, అడుగు. ఆశీర్వదిస్తాడు దేవుడు, ఆశీర్వదిస్తాడు. ఇచ్చాను తండ్రి, నీకు ఆశీర్వించు, దీవించు అని ప్రార్థన చేసుకో. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎడమ చేతులు కుడి చేయి పెట్టుకోండి. నాతో చెప్పండి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. మౌనంగా ఉండండి, ఎవడ ప్రార్థన చేసుకోవద్దు. కనిపెట్టండి, యేసయ్యని కనిపెట్టండి. మహోన్నతుడా, దయగల తండ్రి, జరిగిన కార్యక్రమం అంతా నీ మాత్రమే జరిగించుకున్నాం. ప్రభువే భోజనం వచ్చిట్లకి నా తండ్రి, ఆయన కార్యక్రమం అంతా జరిగించుకుని ప్రభు సంస్కారం ప్రభు రెండవ శనివారము నువ్వు నాయన మాట్లాడి నా బిడ్డలైన వారికి రోగములను శాపములను తీసివేసే ఈ సంస్కారం ఇందులో నేనే వచ్చి నా బిడ్డలకి నైనా రక్తములు ఇస్తానని సెలవిచ్చావు. వారి వ్యాధులను స్వస్థపరచడానికి, వారి కార్యం చేయడానికి మీరే మహిమ పొందుకోమని కార్యక్రమం వెళ్తుండగా మీరును మీ పరిశుద్ధులు మా మధ్యకు వచ్చి రాజే స్వయంగా భోజనం వచ్చేట్లు సాయం చేయమని యేసు వారి నామం అడుగుచి వేడుకుంటున్నాం తండ్రి. అందరూ లేచి నిలబడి లైన్గా నిల్చోండి.